తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తెస్తున్న టాపిక్, ఈ టాలీవుడ్ హీరోలు ఎలా హీరోలు అయ్యారో తెలుసా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రొమాన్స్కి, స్టెప్స్కి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. చిన్నప్పటి నుండి నాటకాల్లో ఎక్కువగా స్త్రీ వేషాల్లో వేసి ఏఎన్ఆర్ పాపులర్ అయ్యాడు. ఒకరోజు ఏఎన్ఆర్ విజయవాడ రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నప్పుడు అప్పటి చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య దృష్టిలో పడ్డాడట. సినిమాలో నటిస్తావా అని అడగగానే ఆసక్తిగా తలూపిన అక్కినేని ఆయన సినిమాల్లోకి తీసుకువచ్చాడట. అలా 1941లో వచ్చిన ధర్మపత్ని చిత్రంతో బాలనటుడిగా పరిచయం అయ్యాడు అక్కినేని. 1944లో విడుదలైన సీతారామ జననంతో పూర్తిస్థాయి కథానాయకుడిగా మారిపోయాడు. ఇక రాముడు, కృష్ణునితో పాటు మరెన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. మంగళగిరిలో ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయనకి సినిమాల్లోకి రావాలన్న ఆశయం ఉండేది. పరిచయస్తుల ద్వారా ప్రముఖులకు తన ఫోటోలు అందజేశాడు. అలా నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోని దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ దగ్గర చూశాడట. ఇకనేం ఎన్టీఆర్ని మద్రాసుకు రమ్మని పల్లెటూరి పిల్ల 1947లో వచ్చిన చిత్రానికి హీరోగా ఎంపిక చేశాడట. కానీ ఆ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో 1949లో వచ్చిన మన దేశంతో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాడు ఎన్టీఆర్. అలాగే తెలుగులో ఏ హీరోకు లేని 2500 అభిమాన సంఘాలు ఘట్టమనేని కృష్ణకి ఉండేవి. అంతటి పాపులారిటీని సంపాదించుకున్న కృష్ణ బిఏ చదువుతున్న రోజుల్లో నెల్లూరులో అక్కినేనికి జరిగిన సన్మానం, అభిమానుల ఫాలోయింగ్ స్వయంగా చూసి యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడట. కొడుకు ఆసక్తి గమనించిన కృష్ణ తండ్రి తెలిసిన సినిమా వ్యక్తులకు కొడుకు గురించి తెలుపుతూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపాయట. కొన్ని ప్రయత్నాల అనంతరం ఆదుర్తి సుబ్బారావు పత్రికా ప్రకటన చూసి కృష్ణ ఫోటోలు పంపితే హీరోగా సెలెక్ట్ అయ్యాడట. అలా ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా 1964లో తేనె మనసులు సినిమా రిలీజ్ అయ్యింది. ఇక చానాళ్ళు మహిళా ప్రేక్షకుల అభిమాన హీరోగా ఒక వెలుగు వెలిగాడు నటభూషణ్ శోభన్ బాబు. మద్రాసులో లా కోర్స్ చదువుతున్నప్పుడు నటన మీదున్న ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళడం, పగలు సినిమా స్టూడియోల వెంట తిరగడం చేసేవాడు. అలా ఒకరోజు ఆయన ప్రయత్నం ఫలించి 1959లో విడుదలైన దైవబలం మూవీలో ఎన్టీఆర్ పక్కన చిన్న వేషంతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ మరింత ఎక్కువ నిడివిగల పాత్రలతో నటించిన భక్త శబరి సినిమా 1960లో రిలీజ్ అయి అతడికి నటుడిగా ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇకపోతే రౌద్రావేశపూరిత పాత్రలకి కన్నెర్ర చేసి రక్తి కట్టడంలో దిట్ట అనిపించుకున్నాడు రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు. 1966లో వచ్చిన చిలకా గోరింక సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హీరోకి ఏఎన్ఆర్ అభిమాన హీరో. తన అభిమాన నటుడికి ఉన్న ప్రజాదరణ, స్టార్డమ్ చూసి ఎలాగైనా తను కూడా హీరో కావాలనుకున్నాడు. అందుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చిన్నా చితక విలన్ వేషాలు ఆఫర్స్ వస్తే ఇష్టం లేకపోయినా సినీ మిత్రుల సలహాతో వాటిని కూడా తొలినాళ్ళలో భేషుగ్గా పోషించాడు. ఏకంగా స్వంత సినీ సంస్థనే నెలకొల్పి ఎన్నో సూపర్ హిట్ మూవీలను తానే హీరోగా చిత్ర పరిశ్రమకు అందించాడు. అలాగే మోడ్రన్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మెగాస్టార్ కొణిదెల చిరంజీవి. తన తండ్రి వెంకట్రావు సినిమాల్లో కొన్ని చిన్న పాత్రలు పోషించడంతో సహజంగానే చిరంజీవికి సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ కలిగింది.
ఆ కలలను సాకారం కోసం చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. డిప్లొమా శిక్షణ పూర్తయ్యాక సినీ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎట్టకేలకు పునాదిరాళ్ళు సినిమా అవకాశం దక్కింది. అది 1978లో విడుదల అయ్యింది. అలా మెగాస్టార్గా అంచెలంచెలుగా ఎదిగిన వైనం మనకు తెలిసిందే. ఇక మరో హీరో డైలాగ్స్ని వేగంగా చెప్పడంలో మాస్ ప్రేక్షకుల ఈలల హీరో నటరత్న నందమూరి బాలకృష్ణ. తండ్రి రామారావు డైరెక్షన్లో ఆయన ప్రోద్బలంతో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఇంటర్మీడియట్ చదువు పూర్తి కాగానే తండ్రిలా పూర్తి స్థాయి నటుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. తన అభిప్రాయాన్ని తండ్రి ఎన్టీఆర్ ముందు వెల్లడిస్తే అందుకు ఆయన ఒప్పుకోలేదు. తండ్రి కోరిక మేరకు డిగ్రీ పూర్తి చేశాడు. 1984లో రిలీజ్ అయిన సాహసమే జీవితం చిత్రంతో ఫుల్ లెంగ్త్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు బాలకృష్ణ. టాలీవుడ్ మన్మధుడు, మహిళా ప్రేక్షకుల ఆరాధ్య హీరో నట సామ్రాట్ అక్కినేని నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1967లో వచ్చిన సుడిగుండాలు చిత్రంలో నాగార్జునని బాలనటుడిగా నటింపచేశాడు ఆ చిత్ర డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు. ఆ తర్వాత వెలుగునీడలు సినిమాలో పసిపాపగా కూడా నాగార్జున కనిపించాడు. అలా కుటుంబ నేపథ్యం, సినీ ఇండస్ట్రీ కావడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభించడంతో చదువు పూర్తయ్యాక 1986లో హీరోగా విక్రమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే కుటుంబ కథల కథానాయకుడిగా ఫస్ట్ ఛాయిస్గా ఎదిగిన హీరో విక్టరీ దగ్గుబాటి వెంకటేష్. అమెరికాలో ఉన్నత చదువు ముగించుకొని ఇండియా తిరిగి వచ్చాక ఏం చేయాలా అనే ఆలోచనలో పడిపోయాడు వెంకటేష్. ఏ వ్యాపారము నచ్చక నిర్మాతగా గిన్నిస్ బుక్లో నమోదైన తన తండ్రి రామానాయుడులా చిత్ర నిర్మాణ రంగం చేపట్టాలని భావించాడు. కానీ కుటుంబ చర్చల్లో సినిమా రంగంలోనే హీరోగా ప్రవేశిస్తే బాగుంటుందనే అభిప్రాయం వెల్లడి అయింది. అలా కుటుంబ సభ్యుల సలహాతో 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా వెంకటేష్ తొలి అడుగులు పడ్డాయి. ఇవండి మన సినీ హీరోల సినిమా రంగ ప్రవేశానికి సంబంధించినటువంటి ఆసక్తికర విషయాలు. మీకు ఆసక్తి ఉంటే ట్రై చేయండి సినిమాల్లోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. డోంట్ మిస్